ఈ రోజు ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ డీటెయిల్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, సెంటెన్స్ కంటైన్స్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫంక్షన్ ఇన్ ద సెంటెన్స్. నార్మల్ గా సెంటెన్స్ ఏమంటాము? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మనము సెంటెన్స్ అంటాము. అలాగే ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫంక్షన్ ఇన్ ద సెంటెన్స్. Based on this, these words are divided into 8 kinds or classes according to the usage in the sentence. They are called parts of speech. Okay, totally manaki 8 anamata. What are they? The first one, noun. Second one, pronoun. Third, verb. Fourth, adverb. Fifth, adjective. Sixth, preposition. Seventh, conjunction. And eighth one, interjection. In detail ga each and every term మనం తెలుసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఫస్ట్ వన్ ఏంటి? నౌన్. వాట్ ఈస్ మీన్ బై నౌన్? నౌన్ అంటే ఏంటి? ఏ నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. అంటే నౌన్ అంటే ఏంటి? ఒక పర్సన్ యొక్క నేమ్ కానీ ఒక ప్లేస్ యొక్క నేమ్ కానీ మనం ఏమంటాము? నౌన్ అంటాము. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, రిషిత ఈజ్ ఏ గుడ్ గర్ల్. ఇక్కడ నౌన్ ఏంటి? రిషిత అనేది నౌన్, నెక్స్ట్ గర్ల్ అనేది నౌన్ ఈ సెంటెన్స్ లో. దెన్ నౌన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types. Okay, what are they? First one, concrete noun, and second one, abstract noun. Concrete noun. These nouns we can see and touch. These kind of nouns we call it as concrete nouns. Okay na, మనం చూడగలిగిన కానీ లేదంటే టచ్ చేయగలిగిన కానీ ఇలాంటి నౌన్స్ మనం ఏమంటాము? కాంక్రీట్ నౌన్స్ అంటాం. ఎగ్జాంపుల్, రిషి బాయ్ నేమ్ అనుకుందాం. దెన్ నెక్స్ట్ వన్, కౌ, గ్రేప్స్. ఇలాంటివన్నీ మనం ఏమంటాము? కాంక్రీట్ నౌన్స్. Concrete nouns are divided into 4 types. Okay, what are they? Proper noun, common noun, collective noun and material noun. ఈ 4 nouns మనం ఏమంటాము? Concrete noun అంటాము. Concrete noun divided into 4 types. What is the first one? Proper noun, common noun, collective noun and material noun. First, ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ఏ ప్రాపర్ నౌన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాపర్ నౌన్. ఒక పర్టికులర్ పర్సన్ ని కానీ ఒక పర్టికులర్ ప్లేస్ ని కానీ ఆ యొక్క నేమ్ ని మనం ఏమంటాం? మనము ప్రాపర్ నౌన్ అంటాము. ఎగ్జాంపుల్ ఏంటి? రామ్, చెన్నై, మార్చ్. ఓకే, ఇది ఎగ్జాంపుల్స్. దేని యొక్క ఎగ్జాంపుల్స్? ప్రాపర్ నౌన్ యొక్క ఎగ్జాంపుల్. ఒక పర్టికులర్ బాయ్ ని పిలవాలనుకున్నాం, అప్పుడు మనం ఏం చేస్తాము? తన పేరు పెట్టి పిలుస్తాం కదా, ఆ నేమ్ ని మనం ఏమంటాము? ప్రాపర్ నౌన్ అంటాము. కామన్ నౌన్. ఏ కామన్ నౌన్ ఇస్ ద కామన్ నేమ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆఫ్ సేమ్ కైండ్ ఈస్ కాల్డ్ యాజ్ కామన్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్ లో ఒక 5 members ఉన్నారు, వాళ్ళందరినీ పిలవాలని కామన్ గా మనం ఏమని పిలుస్తాము? బాయ్. ఓకే, అలాగా మనము ఆ పిలిచే నౌన్ ని మనం ఏమంటాము? కామన్ నౌన్. కలెక్టివ్ నౌన్. ఏ కలెక్టివ్ నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ థింగ్ ఈస్ కాల్డ్ యాజ్ కలెక్టివ్ నౌన్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని మనం పిలవాలనుకుంటే మనం ఏమంటాము? క్రౌడ్ అంటాం. అదే కలెక్షన్ ఆఫ్ కౌస్ ఉన్నప్పుడు మనం ఏం పిలుస్తాం? దాన్ని క్యాటిల్ అంటాం. ఇలాంటి నౌన్ ని మనం ఏమంటాము? కామన్ నౌన్ అంటాం అనమాట. నెక్స్ట్, మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ మెటీరియల్ ఆర్ సబ్స్టాన్స్ ఫ్రమ్ విచ్ థింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ ఇస్ కాల్డ్ యాజ్ మెటీరియల్ నౌన్. ఏదైతే మెటీరియల్స్ తో మనం థింగ్స్ ని తయారు చేస్తామో అలాంటి మెటీరియల్స్ మనం ఏమంటాము? ఆ నేమ్స్ ని మెటీరియల్ నౌన్స్ అంటాం. ఎగ్జాంపుల్, గోల్డ్, wood, etc. Next one, what is that? Abstract noun. 2 types separe. One is the concrete noun, the next one is abstract noun. Abstract noun and a noun which we cannot see and touch. That kind of nouns are called as abstract nouns. మనము చూడలేనివి, టచ్ చేయలేనివి అలాంటివి ఏమంటాము? మనము abstract noun అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? honesty, kindness. These kind of nouns we call it as abstract noun.